హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజ్డమ్ వైజ్ ఛానల్. నిన్నటి క్లాస్లో మనం ప్రెజెంట్ టెన్స్ యొక్క సబ్ టెన్స్ ఫస్ట్ వన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ కూడా అప్డేట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఫామ్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఆర్ ఈజ్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చిందంటే అందులో ఇంగ్ ఫామ్ అనేది ఉంటుందని మీకు చెప్పాను కదా టేబుల్ ఆఫ్ టెన్సెస్లో. సో ఈ స్ట్రక్చర్ని బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ డెఫినేషన్ ఏంటి? ది టెన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ అన్ యాక్షన్ విచ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రెజెంట్ ఈజ్ కాల్డ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఏంటి? మనం చూస్తున్న సమయంలో కానీ మాట్లాడుతున్న సమయంలో కానీ జరుగుతున్న పనులను తెలియజేయడానికి ఉపయోగించే టెన్స్నే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క కీవర్డ్స్ చూడండి. నౌ, presently, at present, look, listen, don't disturb, don't make noise. ఓకే, ఈ యొక్క కీవర్డ్స్ ఉన్నాయి కదా, వేరే ఇంకెక్కడ యూజ్ చేయడానికి లేదు ఫ్రెండ్స్. ఓకేనా? నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఐఎమ్ డూయింగ్ హోంవర్క్ నౌ అంటే నేను ఇప్పుడు హోంవర్క్ చేస్తున్నాను. ఓకే, వీఆర్ వాచింగ్ టీవీ నౌ మేమిప్పుడు టీవీ చూస్తున్నాము. థర్డ్ వన్, యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ మీరు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఓకే, ఫోర్త్ వన్, దే ఆర్ టేకింగ్ లంచ్ నౌ వారిప్పుడు లంచ్ తీసుకుంటున్నారు. ఫిఫ్త్ వన్, హీ ఈస్ వెయిటింగ్ ఫర్ ద బస్ అతడు బస్ కోసం ఎదురు చూస్తున్నాడు. సిక్స్త్ వన్, షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్ ఆమె ఒక పాట పాడుతుంది. మై ఫ్రెండ్ ఈజ్ డూయింగ్ హోంవర్క్ అంటే నా యొక్క ఫ్రెండ్ హోంవర్క్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఎయిత్ వన్, రాహుల్ ఈజ్ స్టడీయింగ్ పీజీ రీసెంట్లీ అంటే రాహుల్ ప్రస్తుతం పీజీ చదువుతున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు చెప్పాను ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అనే సబ్జెక్ట్స్ ఫామ్స్ ఉన్నప్పుడు ఏ వర్బ్ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయాలనేది మీకు టేబుల్ ఆఫ్ టెన్సెస్లో నేను చెప్పడం జరిగింది కదా. సో ఇక్కడ మీకు కింద ఇచ్చాను చూడండి. ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు యామ్ యూజ్ చేయాలి. వి, యు, దే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆర్ యూజ్ చేయాలి. హీ, షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మాత్రం హీజ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V4 అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఆబ్జెక్ట్ ఎనీ అదర్ వర్డ్. ఓకేనా ఫ్రెండ్స్? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకొన్ని వర్బ్స్ తీసుకోండి, డైలీ ప్రాక్టీస్ చేయండి. మనకి ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాము. చక్కగా ఎగ్జామ్స్లో మార్క్స్ స్కోరింగ్కి స్కోప్ ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.